అందరికీ నమస్కారం. మన మీద స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు ఉన్నంత వరకు మనల్ని ఎవ్వరూ ఆపలేరు, నన్ను ఎవ్వరూ ఆపలేరు అని చెప్పి వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల వెనుక చాలా అర్థాలు పరమార్థాలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు మరో బలమైన సాక్ష్యం బయటపడింది. అనంతపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన దగ్గుపాటి వెంకట ప్రసాద్ వేరే వాళ్ళతో మాట్లాడుతూ వార్ 2 సినిమా రిలీజ్ చేయకూడదు, ఆపేయాలి, థియేటర్లు ఎట్లా ఇస్తారు, అనుమతి లేదు, నేను అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా, ఆ సినిమా ఆడనివ్వను, ప్రభుత్వం నుంచి అనుమతి ఉంది అన్నా కూడా నేను ఎమ్మెల్యేని, నేను వాటిని చెల్లుబాటు కానియను అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ని బూతులు తిడుతూ ఆయన మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో ఫుల్ చక్కర్లు కొడుతూ ఉంది. వినండి మీరు కూడా. త్రివేణి అన్ని మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా ఫ్యాన్స్? మనల్ని మాట్లాడారా? రాము వీళ్ళంతా ఓకే చేశారా? అప్పుడే వాళ్ళే అంటే మనం ఏం లేదా వాళ్ళే మాట్లాడుకున్నారు. మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇయ్యలేదు, శాంతి థియేటర్ ఇమ్మంటే ఇయ్యలేదు. గలాట జరిగింది వాడితే ఏననేది వేయలేదన్నా. ఇచ్చినారు ఇప్పుడు త్రివేణి గౌరీ కాంప్లెక్స్ పర్మిషన్ నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది. అది పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు ఆపిస్తున్నా. ఎందుకులేనా మనకినా బాగానే మధ్యంగా వాడు జూనియర్ గానే ఆపిస్తున్నా. ఇప్పుడు ఏదైనా ఎందుకు కానీ మనకి నాకు అవసరమే కదా. అవసరమే మనకి. లోకేష్ ఎట్లు పెట్టుకుంటాడు లంజా కొడుకోడు. మనమైతే దాంట్లో ఆ విషయంలో అయితే మనమైతే ఆపోయిట్టా నువ్వు చెప్పినట్లు. బుద్ధ మూసుకుంటావు పూక. నువ్వు ఎట్లేపిస్తావు నువ్వు కార్ది? నేనెవరు వేయించాకనా స్టేరోయిడ్ వేస్తున్నారు సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా. కాదన్నా స్టేరోయిడ్ సినిమా వేస్తున్నారు, పర్మిషన్ లేదు కదా, ఎట్లేపిస్తావు నువ్వు? నేనెవరు వేయించాక నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. కాదన్నా మామూలు నేను సినిమాకి పోయేవాడినా. ఆడదు సినిమా ఆడదు నేనెవరు వేయించాక సినిమా ఆడదు ఇప్పుడు. ఓకేనా? మందేం పోతుంది. బుక్క పకెట్ లంచ్ కొడుకు లోకేష్ గురించి మాట్లాడతాడా? సార్ గురించి మాట్లాడతాడు. బుక్క పకెట్ లంచ్ కొడుకోడు. సినిమా ఆడదు సినిమా. ఓకేనా? ఆడు సినిమా మనమేం చేస్తాను, ఆడకపోతే ఆడకపోలేదు. ఆడదు. నాకు తెలియకుండా ఎట్లా ఆడుతుంది సినిమా? ఇప్పుడు మనమేం దాంట్లో ఏం లేవునా, మనకేం సంబంధం. మనం సినిమా నేను ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే. నేను ఏం నన్ను అట్లా చెప్తాను, నాకు తెలియదనా. ఆడదు సినిమా ఆడదు. బుక్క పకీర్ లంచ కొడుకు సార్ గురించి మాట్లాడతాడా? చెప్పుకో, సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో. ఆడదు, గాడ్ ప్రామిస్. నిలిపేపిస్తున్నా. మనకెందుకేంది? లోకేష్ గురించి మాట్లాడితే ఊరుకుంటావా ఏంది? మనకేంది ఏంది? ఆడు సినిమా ఆడదు. పంపించాను అందరినీ. ఈ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అభిమానులకి చేరే ఉంటుంది నాకు తెలిసి. తన సినిమాకి ఏ విధంగా అడ్డుకున్న ప్రయత్నం చేస్తూ ఉన్నారని, ఒకవైపు రాజకీయంగా జూనియర్ ఎన్టీఆర్ అక్కడ కాంపిటీషన్ అవుతాడో టీడీపీతో అని తనను దూరం పెడుతూ ఉండటం. ఇటు చంద్రబాబు నాయుడు గారి తర్వాత టీడీపీ లీడర్షిప్ విషయంలో నారా లోకేష్ ఇట్లా పూర్తిగా ఎలివేట్ చేస్తూ ఉన్నారు. తదుపరి నాయకుడు ఆయన అని చెప్పి టీడీపీ వాళ్ళు భర్జన పడే పరిస్థితి అయితే కనపడతా ఉంది. లోకేష్ తనను తాను ప్రూఫ్ చేసుకునే విధంలో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి టీడీపీ రాజకీయం మనందరికీ తెలుసు కదా. జూనియర్ ఎన్టీఆర్ కాంపిటీషన్ వస్తే లోకేష్ ఎందుకు పనికిరాడు అనుకున్నారేమో. మొత్తం మీద ఆయన మీద చాలా కక్ష అయితే ఉంది, చాలా కోపం అయితే ఉంది వాళ్ళకైతే. చివరికి సినిమాని కూడా ఆడనేయకుండా చేస్తామని చెప్పి ఒక ఎమ్మెల్యే అనడం చాలా దారుణము. దీన్ని ఖండిస్తున్నాం మా వైసీపీ పార్టీ తరఫున. ఇట్లు మీ పి కోటేశ్వరరావు, కందుకూరు నియోజకవర్గం, నెల్లూరు జిల్లా.